అట్లా కదా. దేవుడు మనకి ఇహలోక సంబంధమైన జీవితాన్ని ఇవ్వటానికి మాత్రమే రాలేదు, మనకి తనతో పాటు నిత్య జీవం అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టడానికి గల కారణం కూడా అదే కదా. నేనుండి స్థలంలో మీరు కూడా ఉండులాగున అన్నాడు కదా. నా తండ్రి యొద్దకు నేను ఏ విధంగా అయితే ఉన్నానో అలాగే నా యొద్ద మీరుంటారు అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఇదిగో నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళేలాగున నేను అనేక మందికి నివాసాలు ఏర్పాటు చేయడానికి వెళ్ళాను. నేను తిరిగి ఇక్కడ దేవుడి చేత నాకు ఏదైతే శ్రమ నియమింపబడిందో దాని మొత్తాన్ని నేను సంపూర్తిగా చేసి మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్ళాను. ఇదిగో అనేక మందికి నివాసాలు ఏర్పరచబడుతున్నాయి అక్కడ పరలోకమందు. కాబట్టి మిమ్మల్ని నేను కొనిపోవటానికి వచ్చినప్పుడు మీ కొరకు స్థలము సిద్ధపరచాలి. కాబట్టి ఇదిగో నేను మీకు ముందుగా వెళ్తున్నాను, అయితే నేను మరలా ఒకసారి రాబోతున్నాను, అప్పుడు నాతో కూడా మీరు ఉండేలాగానే మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటని మనం విడిచిపెట్టి మన యాజ్యము లేకపోతే మన సహోదరుల మీద పడ్డ నింద లేదంటే మన సహోదరులకి ఎదురవుతున్న కష్టాన్ని మనమే తుడిచేయాలని చూస్తే, లేకపోతే మనమే దానికి న్యాయం చేయాలని చూస్తే మన వల్ల ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే న్యాయాధిపతి సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవునికి మన వ్యాజ్యం అప్పగించుకోవాలి. దేవాది దేవుడికి మన వ్యాజ్యం అప్పగించినప్పుడు దేవుడే కదా న్యాయం తీర్చేవాడుగా ఉంటాడు. మనం కార్యం చూడగలుగుతాం, దేవుని యొక్క కార్యం చూడాలి. దేవుణ్ణి ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఆ యొక్క ప్రభుని అనుసరిస్తున్నారు అనేది మనము మన సహోదరులకి తెలియజేయాలంటే ఇదిగో ఇలాంటి కార్యాలు కూడా మనము చేయవలసిన వారిగా ఉన్నాము. మనల్ని మనము సహించుకొని మనల్ని మనం తగ్గించుకొని హింసకి గురైనప్పుడు ప్రభువుకి కనుక అప్పచెప్తే ఆ యొక్క ప్రభు అయిన దేవుడు మన వ్యాజ్యము ఆడతాడు, మన పక్షాన ఆయన నిలబడతాడు అనేది కనుక మనం గుర్తుంచుకోకపోతే మన వ్యాజ్యము మనమే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మనము మాట్లాడటానికి మనకేముంది జ్ఞానం, మనం ఎంతటి వాళ్ళం. కాబట్టి దేవుడు మన పక్షాన్ని నిలబడితే మనకి విరోధి అనేవాడు ఎవడో కూడా ఉండడు. దానిని మనం గుర్తుంచుకుని ముందుకెళ్తే మాత్రం చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం కదా. దేవుని యొక్క సేవకుల్ని, దేవుని యొక్క ప్రజల్ని, దేవుని సంఘాన్ని అనేక మంది దూషిస్తున్నారు, దాంట్లో ఎటువంటి సందేశము కూడా లేదు. అదే సేమ్ టైం మనము ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తున్న మనము, ప్రభువైన దేవుణ్ణి ఆరాధించిన మనము, సంఘముగా కట్టబడిన మనము, మన యొక్క ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. మన యొక్క